హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల పీఆర్‌సీ మరియు ఐఆర్‌లపై ఉద్యోగుల గొంతుక. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో రిటైర్మెంట్ అనేది ఒక మధురమైన జ్ఞాపకం కావాలి. కానీ నేటి పరిస్థితుల్లో అది ఒక తీరని వేదనగా మారుతోంది. దశాబ్దాల కాలం పాటు ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషించి సమాజ సేవకే తమ జీవితాన్ని అంకితం చేసినటువంటి ఉద్యోగుల ప్రస్తుత దుస్థితిని గురించి వింటుంటే గుండె తరుక్కుపోతుంది. ఇలాంటి వార్తలు చదివినప్పుడు మనకు కేవలం భయం మాత్రమే కలగడం లేదు. అంతకు మించి ఒక లోతైన బాధ, వ్యవస్థపై ఒక రకమైన ఆవేదన కలుగుతోంది. తమ యవ్వనాన్ని, శక్తిని ప్రభుత్వానికే ధారపోసిన వారు వృద్ధాప్యంలో తమ సొంత డబ్బుల కోసం యాచించాల్సి రావటం అనేది ఎంతవరకు సమంజసం? సుమారు 32-35 సంవత్సరాల పాటుగా నిరంతరాయంగా ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగులు పదవీ విరమణ చేసిన మరుక్షణమే తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూడాల్సి రావటం అత్యంత దురదృష్టకరం. ఇది కేవలం ఒక పరిపాలనాపరమైన జాప్యం మాత్రమే కాదు. ఏ ప్రభుత్వానికైనా ఇది చాలా సీరియస్ ఆత్మ పరిశీలన అవసరమయ్యే విషయం. పాలకుల ప్రాధాన్యతలు ఎక్కడున్నాయో, గడిచిన కాలమంతా కష్టపడిన వారి పట్ల గౌరవం ఎక్కడ ఉందో ఈ పరిస్థితులే సాక్ష్యం చెప్తున్నాయి. ఈ సమస్యను మనం విశ్లేషించినప్పుడు ఇది కేవలం ఒక వ్యక్తికో లేదా ఒక చిన్న గ్రూప్‌కో సంబంధించిన సమస్య కాదని అర్థమవుతుంది. ఇది గతంలో రిటైర్ అయ్యి బాధపడుతూ ఉన్న వారి సమస్య మాత్రమే కాదు. ప్రస్తుతం విధుల్లో ఉండి రేపు రిటైర్ కాబోతూ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి భవిష్యత్తుకు సంబంధించిన ఒక పెద్ద ప్రశ్నార్థకం. ఈరోజు వారి వంతొచ్చింది, రేపు మన వంతు వస్తుంది అనే స్పృహ ప్రతి ఉద్యోగిలోనూ ఉండాలి. అందుకే దీన్ని ఒక సామాజిక సమస్యగా గుర్తించి అందరూ గొంతు ఎత్తాల్సిన సమయం ఆసన్నమైంది. మరి రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితిని, గ్రౌండ్ రియాలిటీని ఒకసారి గమనిస్తే మనకు గంభీరమైన గణాంకాలే కనిపిస్తాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000-12,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సినటువంటి బకాయిల కోసం అల్లాడుతున్నారు. ఒక్కొక్క ఉద్యోగికి వారి హోదాను బట్టి సుమారు 35-75 లక్షల వరకు భారీ మొత్తంలో డబ్బులు ప్రభుత్వం నుండి రావాల్సి ఉంది. మొత్తం మీద చూస్తే ఇది 5,000 కోట్లకు పైగానే పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. ఈ డబ్బులు లేక ఎంతోమంది తమ పిల్లల పెళ్ళిళ్ళు ఆపుకున్నారు. అనారోగ్యం వస్తే వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ప్రభుత్వం దయతో ఇచ్చే దానం లేదా సాయం కాదు. ఇవి ఉద్యోగుల యొక్క చట్టబద్ధమైన హక్కులు. ఉద్యోగి తన సుదీర్ఘ సేవా కాలంలో తన జీతం నుంచి పొదుపు చేసుకున్న జీపీఎఫ్, జీఐఎస్ వంటి నిధులే ఇవి. అంటే తన సొంత డబ్బును దాచుకుంటే అవసరమైనప్పుడు ప్రభుత్వం తిరిగి ఇవ్వకపోవడం ఏ రకమైనటువంటి న్యాయం? ఇది ముమ్మాటికి ఆస్తిని ఆస్తిని ప్రభుత్వం తన అవసరాలకు వాడుకోవడమే అవుతుంది. చట్ట ప్రకారం మరియు సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఒక ఉద్యోగి రిటైర్ అయిన రోజునే ఆ ఉద్యోగికి రావాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఒకవేళ అలా చెల్లించకపోతే దానిని అరియర్‌గా పరిగణించాలి. అంతేకాకుండా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారంగా ఆ బకాయిలను వడ్డీతో సహా వసూలు చేసే హక్కు ఉద్యోగికైతే ఉంటుంది. కానీ ఇక్కడ చట్టాలు చుట్టాలుగా మారటం, ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం శోచనీయం. ఇక్కడ మనం కొన్ని కఠినమైన ప్రశ్నలను వేసుకోవాలి. 30 ఏళ్లకు పైగా వ్యవస్థను నడిపిన ఒక వ్యక్తి తన వృద్ధాప్యంలో తన హక్కుల కోసం ఎందుకు వీధులెక్కాలి? కోర్టులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోంది? ఎన్నో కమిటీలొస్తున్నాయి. ఎన్నో ఇస్తున్నారు. కానీ ఆచరణలో ఫలితం ఎందుకు శూన్యంగా ఉంది? ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా నడిచేలాగా చేసి కింది స్థాయి నుంచి పై స్థాయి
ఉద్యోగుల పట్ల ఇంతటి నిర్లక్ష్యం ఎందుకు ప్రదర్శిస్తున్నారు? ఇది కేవలం రిటైర్డ్ ఉద్యోగుల సమస్య అని భావించి ప్రస్తుతం విధుల్లో ఉన్నవారు మౌనంగా ఉండటం చాలా ప్రమాదకరం అని గుర్తుంచుకోండి. కాలచక్రం తిరుగుతుంది. ఈరోజు ఉద్యోగంలో ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు రిటైర్ అవ్వాల్సిందే. అప్పుడు మన పరిస్థితి ఏమిటి? నా సేవల తర్వాత నాకు గౌరవప్రదమైన రిటైర్మెంట్ మరియు ఆర్థిక భద్రత ఉంటుందా అని ప్రతి ఉద్యోగి తనని తాను ప్రశ్నించుకోవాలి. ఈ మౌనం రేపు మన కొంప ముంచుతుంది. అందుకే ఇప్పుడు మనకు ఒక బలమైన కార్యాచరణ అవసరం. మొదటగా ఈ సమస్య తీవ్రతపై అందరిలోనూ అవగాహన పెంచాలి. సోషల్ మీడియా వేదికగా ఉద్యోగ సంఘాల ద్వారా ఈ నిశ్శబ్ద పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి ఉద్యోగికి ఈ అన్యాయం గురించి తెలియజేయాలి. కేవలం రిటైర్డ్ అయిన వారే కాదు, ప్రస్తుతం విధుల్లో ఉన్నవారు కూడా కలిసి ఒకే వేదికపైకొచ్చి పోరాటం చేయాలి. అప్పుడే ప్రభుత్వానికి మన సమస్య యొక్క తీవ్రత అర్థమవుతుంది. ప్రభుత్వం నుండి మనం కోరుకోవాల్సింది ఉత్త హామీలు కాదు, టైమ్ బౌండ్ లిఖితపూర్వక హామీలు మాత్రమే. నెలకు ఎంతమందికి బకాయిలు చెల్లిస్తారు? ఏ క్రమంలో చెల్లిస్తారు? ఎవరికి ఎప్పుడు డబ్బులందుతాయి? అనే విషయాలపై స్పష్టమైన షెడ్యూల్ కావాలి. మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప దాటడం లేదు. అందుకే లిఖితపూర్వక హామీల కోసం పట్టుబడాలి. అవసరమైతే కోర్టు పర్యవేక్షణలోనే ఈ చెల్లింపులు జరిగేలాగా న్యాయ పోరాటాన్ని ఉధృతం చేయాలి. ఈ పోరాటం శాంతియుతంగా ఉండాలి కానీ నిరంతరాయంగా సాగాలి. ప్రభుత్వానికి ఉద్యోగ సమస్యను నిర్లక్ష్యం చేసే అవకాశం ఇవ్వకూడదు. సంఘటితరంగా సంఘటితంగా ముందుకు వెళ్తేనే ఫలితం ఉంటుంది. సో, ఈరోజు నేను స్పందించకపోతే రేపు నా సమస్య వినేవారెవరు అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి కదిలించాలి. సో, రిటైర్మెంట్ అనేది ఒక భిక్ష కాదు. అది మన శ్రమకు లభించే గౌరవప్రదమైన హక్కు అని చాటి చెప్పాలి. చివరగా ఒక్క మాట. ఐక్యత మన బలం. సంఘటితమే మన భవిష్యత్తు. మనం విడివిడిగా ఉంటే రాజకీయ నాయకులు తమ ఆటలు సాగిస్తూనే ఉంటారు. కానీ మనమంతా ఒక తాటిపై నిలబడితే ఏ ప్రభుత్వమైనా దిగిరాక తప్పదు. మన యూనిటీనే మన అసలైన శక్తి. మన హక్కుల కోసం, మన గౌరవం కోసం, మన భవిష్యత్తు కోసం అందరం కలిసి పోరాడుదామని జెప్పేసి ఈ మేరకు పెన్షనర్స్ అంతా గూడా తీర్మానించుకున్నారనమాట. సో, మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో, ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి ఎటువంటి తాజా అప్డేట్ న్యూస్ అయినా సరే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.